హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో మనం గజా కుదర్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోస్ వీడియోకి కంఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఈ గజా కుత వరల్డ్ అనేది డివైడ్ అయిపోయింది అనమాట ఇంటూ టూ పార్ట్స్. సో ఒక సైడ్ ఏమో రిచ్ పీపుల్ ఉంటారు అండ్ ఇంకొక సైడ్ ఏమో పూర్ పీపుల్ ఉంటారు. సో ఈ రిచ్ పీపుల్ ఎంత రిచ్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక డాల్ ఉందనుకోండి అండ్ ఆ డాల్ జస్ట్ కొంచెం చిదిపోయింది అనుకోండి, అంతే వాళ్ళు ఇంకా ఆ డాల్ని పడేస్తారు అండ్ ఒక కొత్త డాల్ కొనుక్కుంటారు. ఈవెన్తో ఆ డాల్ని కుట్టొచ్చు అండ్ మంచిగా మళ్ళీ చేసుకోవచ్చు, బట్ వాళ్ళు అట్లా చేసుకోరు, వాళ్ళు డైరెక్ట్గా ఆ డాల్ని పడేస్తారు అండ్ వాళ్ళు అన్ని థింగ్స్ అట్లా వేస్తారు అనమాట. అండ్ మన ఎంసీ రూడో ఉన్నాడు కదా, సో తను ఈ రిచ్ పీపుల్ యొక్క గార్బేజ్ల నుంచి పనికొచ్చే థింగ్స్ని దొంగలేస్తాడు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ థింగ్స్ మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టి అవి జస్ట్ కొంచెం విరిగినాయి అంతే, కాకపోతే అవి మంచిగానే పనిచేస్తున్నాయి. సో అందుకే మన రూడో వాటిని దొంగలేస్తాడు. అండ్ ఇట్లా ఒకడు వాళ్ళ గార్బేజ్ల నుంచి దొంగలేస్తున్నాడని రిచ్ పీపుల్కి తెలుసు, బట్ కాకపోతే మన రూడో ఇట్లా చేస్తున్నాడని వాళ్ళకి తెలీదు, ఒకటి చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు అంతే. సో అందుకే వాళ్ళు మన రూడోని ట్రాష్ రైడర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆబ్వియస్లీ మన రూడో ట్రాష్ రైడింగ్ చేస్తున్నాడు కాబట్టి. అండ్ వాళ్ళకి అఫ్కోర్స్ ఇష్టం లేదు ఒకడు ఇట్లా వాళ్ళ గార్బేజ్ల నుంచి దొంగతనం చేయడం, ఏమంత వాళ్ళు ఆ థింగ్స్ ని వాడకపోయినా సరే అండ్ పడేసినా సరే. అండ్ గైస్ మన రూడో దొంగతనం చేసిన థింగ్స్ ని మంచిగా ఫిక్స్ చేస్తాడు అండ్ వాటిని అమ్ముకుంటాడు డబ్బుల కోసం. అండ్ గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా రూడో అంటే అంతగానే ఇష్టం ఉండడు, ఎందుకంటే రూడో దొంగతనం చేయడం వల్ల రిచ్ పీపుల్ యొక్క పోలీసులు ఇక్కడికి వస్తారు కదా అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళనే క్వశ్చన్ చేస్తారు కదా అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళనే లోపలేస్తారు కదా. సో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి రూడో అంటే అంతగానో ఇష్టం ఉండడు. అండ్ గైస్ ఈ ప్లేస్ ని స్లమ్స్ అని పిలుస్తారు అనమాట. అండ్ యాక్చువల్గా అయితే ఈ ప్లేస్ ని ఎందుకు క్రియేట్ చేసినారు తెలుసా, క్రిమినల్స్ ని ఇక్కడ ఉంచడానికి, అంటే ముందు ఇక్కడ క్రిమినల్స్ ఉంచడానికి ఈ ప్లేస్ ని క్రియేట్ చేసినారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ క్రిమినల్స్ యొక్క పిల్లలు అనమాట. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఇమేజ్ అంతకన్నా ఏమీ బాగుండదు. సో అందుకే వాళ్ళు మంచిగా బ్రతుకుతూ ఉంటారు అండ్ మంచిగా ఏమీ క్రిమినల్ పనులు చేయకుండా ఉంటారు, సో దట్ వాళ్ళ ఇమేజ్ మంచిగా అవ్వడానికి. బట్ మన రూడో ట్రాష్ రైడింగ్ చేస్తుండే కదా అండ్ దానివల్ల వీళ్ళ ఇమేజ్ ఏమీ మంచిగా అవ్వదు అని ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు గైస్, రూడో వాళ్ళ డాడ్ ఉన్నాడు కదా, సో తను ఎవరినో లేపేసిందంట అండ్ దాంతో వాళ్ళ డాడ్ ని పిట్లో పడేసినారంట. అండ్ పిట్ అంటే ఏంటో తెలుస్తుందండి. సో ఇట్లా రూడో వాళ్ళ డాడ్ వల్ల అండ్ ఇప్పుడు రూడో చేస్తున్న ట్రాష్ రైడింగ్ వల్ల ఎవరికి కూడా రూడో అంటే నచ్చడు. అండ్ అందరూ అనుకుంటారు రూడో కూడా వాళ్ళ డాడ్ లాంటి వాడే అని అండ్ తను కూడా ఎవరినొకరిని లేపేస్తాడు అని అందరూ అనుకుంటారు. బట్ ఇద్దరు పీపుల్ ఉంటారు అండ్ వాళ్ళు రూడోని నమ్ముతారు అండ్ వాళ్ళకి రూడో అంటే ఇష్టమే. అండ్ వాళ్ళు ఎవరు, చీవా అండ్ రెక్టో. అండ్ రూడోకి చీవా అంటే చాలా ఇష్టము అండ్ చీవాకి కూడా రూడో అంటే ఇష్టమే. బట్ రూడో దగ్గర అంత ధైర్యం లేదు చీవాకి చెప్పేంత. అండ్ ఆల్సో మన రూడో ఆ డాల్ ని ఇద్దామనుకుంటాడు చీవాకి యాజ్ ఎ గిఫ్ట్. అతను ఆల్మోస్ట్ ఇచ్చేయబోతాడు కూడా, బట్ అప్పుడే ఇక్కడికి చీవా వాళ్ళ అమ్మ వస్తుంది, అతను చీవాని తీసుకుని వెళ్ళిపోద్ది అండ్ దాంతో రూడో చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే తను అంత ధైర్యం తెచ్చుకొని ఇవ్వడానికి ట్రై చేసింది కదా బట్ కుదరలేదు కదా. సో అందుకే తను అట్లా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత మనం రెక్టోని చేస్తాం. అండ్ గైస్ రెక్టోని రూడోని పెంచాడు అనమాట, ఎందుకంటే రూడో చిన్నప్పుడే వాళ్ళ డాడ్ని పిట్లు పడేసినారు కదా. సో అందుకే అప్పటి నుంచి రెక్టోని రూడోని చూసుకుంటాడు అనమాట. అండ్ రూడో చాలా థ్యాంక్ఫుల్ ఉంటాడు రెక్టోకి అందుకే. అండ్ గైస్ రెక్టోకి తెలుసు రూడో ట్రాష్ రైడింగ్ చేస్తున్నాడని అండ్ దాంతో రెక్టో రూడోతో అంటాడు ట్రాష్ రైడింగ్ ఆపేయమని, ఎందుకంటే దొరికితే పిట్లో పడేస్తారు కాబట్టి. సో అందుకే రెక్టో ఆపేయమని అంటాడు. అండ్ ఆల్సో తను అంటాడు నువ్వు డబ్బుల గురించి ఏమీ వరవ్వకు, నేను డబ్బులు సంపాదిస్తానని రెక్టో అంటాడు. అండ్ దాంతో రూడో అంటాడు నిన్ను జస్ట్ నా రెస్పెక్ట్ చూపిస్తున్నా యాజ్ ఎ ఫ్యామిలీ అని రూడో అంటాడు. అండ్ దాంతో రెక్టో అంటాడు నువ్వు నాతో ఉన్నంత ఆనెస్ట్ గా చీవతో కూడా ఉండొచ్చు కదా అని. బట్ అఫ్కోర్స్ మన రూడో అట్లా ఉండడు కదా. అండ్ గైస్ మన రూడోవి రెండు హ్యాండ్స్ కూడా పిచ్ బ్లాక్ గా ఉంటాయి అండ్ ఇట్లా ఎందుకు ఉన్నాయో మనకి చెప్పలేదు, జస్ట్ రూడో వాళ్ళ డాడ్ వల్ల ఇట్లా అయ్యిందని మనకి చెప్తారు అంతే. అండ్ గైస్ తన హ్యాండ్స్ ఇట్లా ఉండడం వల్ల తనకి చాలా నొప్పి వస్తూ ఉంటాయి. అండ్ దాంతో మన రెక్టో రూడోకి గ్లౌజ్లు ఇస్తాడు అని గ్లౌజ్లు చాలా పెద్దగా ఉంటాయి, బట్ అయినా సరే ఈ గ్లౌజ్లు వేసుకోవడం వల్ల రూడోకి తన నొప్పి మొత్తం తగ్గిపోద్ది. అండ్ అందుకే ఈ గ్లౌజ్లు అంటే రూడోకి చాలా ఇష్టం అండ్ తను చాలా మంచిగా చూసుకుంటాడు వీటిని. అండ్ గైస్ తర్వాత నెక్స్ట్ డే మన రూడో చీవో కోసం వెతుకుతుంటాడు, ఎందుకంటే తనకి డాల్ ఇవ్వడానికి. అండ్ అట్లా తను పిట్ దగ్గరికి వచ్చేసాడు. అండ్ అప్పుడు మనకి పిట్ గురించి తెలుస్తుంది, లైక్ ఈ పిట్ లో చెత్త పడేసి ఉంటారు అనమాట యూజువల్గా అయితే, బట్ అప్పుడప్పుడు క్రిమినల్స్ కూడా పడేస్తారు. అండ్ గైస్ ఈ పిట్ ఎంత లోతుకుందో అండ్ ఇది అసలు ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి కూడా తెలియదు. అండ్ గైస్ ఎవరైతే క్రిమినల్స్ ఈ పిట్ లో పడిపోయినారో వాళ్ళైతే ఇప్పటి వరకు బయటికి రాలేదు. సో అందుకే అందరూ అనుకుంటారు ఈ పిట్ లో పడిపోతే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే అని. అండ్ అట్లా మన రూడో ఈ పిట్ ని చూస్తుంటాడు అండ్ అప్పుడే తన దగ్గరికి చీవా వస్తుంది. అండ్ చీవా తనతో అంటది ఈ పిట్ ని ఈ స్లమ్స్ దగ్గర ఎందుకు కట్టారో తెలుసా, ఎందుకంటే మనలో భయం నింపడానికి, మనము ఏమి బ్యాడ్ థింగ్స్ చేయకూడదని. అండ్ కూడా చేస్తే మనని ఈ పిట్ లో పడేస్తారు. అండ్ నేను నిన్ను ఇట్లా పిట్ లో పడిపోతున్నప్పుడు చూడదని అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు ట్రాష్ రైడింగ్ చేస్తున్నావు కాబట్టి అండ్ అప్పుడు నువ్వు దొరికిపోవచ్చు అండ్ అప్పుడు నిన్ను వాళ్ళు పిట్ లో పడేయచ్చు.
సో అందుకే నువ్వు ట్రాష్ టాకింగ్ ఆపి రూడో అని చీవా అంటది. అండ్ దాంతో రూడో అంటాడు రెక్టో కూడా ఇట్లనే అన్నాడని. అండ్ దాంతో చీవా అంటది రెక్టో కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి అందుకే తను అట్లా అన్నాడని చీవా అంటది. అండ్ గైస్ చూసారా చీవా ఏమన్నదో రెక్టో కూడా అని అన్నది. అంటే తను కూడా ఇష్టపడుతుందని అర్థం కదా రూడోని. అండ్ దీంతో మన రూడో చాలా సిగ్గుపడిపోతాడు. అతను డాల్ ఇచ్చేస్తాడు చీవాకి. అండ్ చీవా కూడా ఆ డాల్ తీసుకుంటది. అండ్ దాంతో రూడో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అతను పరిగెత్తుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఈ విషయం రెక్టోకి చెప్పడానికి. అతను ఇంటికి వచ్చేస్తాడు. అండ్ డోర్ ఓపెన్ చేసి చూడంగానే తను చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే గైస్ రెక్టోని ఎవడో లేపేసిండు కాబట్టి. అండ్ దాంతో మన రూడో వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ వాడు మన రూడోని కొట్టేసి వెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో గైస్ వాడు ఒక బుక్ ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఈ బుక్ మేబీ రెక్టోదే అనుకుంటా. బట్ గైస్ అప్పటికి కూడా రెక్టో బ్రతికే ఉంటాడు. అతను రూడోతో అంటాడు ఇక్కడ నుంచి పారిపోవని. బట్ గైస్ మన రూడో పారిపోడు. అతను ఎట్లకైనా కాపాడాలని అనుకుంటాడు రెక్టోని. బట్ గైస్ అప్పటికడికి పోలీసులు వచ్చేస్తారు. అండ్ వాళ్ళు రూడోని పట్టేసుకుంటారు. అండ్ వాళ్ళు అనుకుంటారు రూడోని రెక్టోని లేపేసిండని. అండ్ వాళ్ళు ఏమి రెక్టోని అసలు పట్టించుకోరు, తనని కాపాడడానికి ట్రై చేయరు అసలు. అండ్ తర్వాత మన రూడోని పీట్లో పడైపోతుంటారు. అండ్ మన రూడోని చూడడానికి అందరు వస్తారు. ఈవెన్ చీవా కూడా వస్తుంది. అండ్ చీవాని చూసి మన రూడో అనుకుంటాడు చీవా నన్ను నమ్ముతుందని. అతను చీవాతో అంటాడు రెక్టోని లేపేసింది నేను కాదు, ఇంకోటి లేపేసిండు, వాడిని కనిపెట్టు నువ్వు అని రూడో అంటాడు. బట్ గైస్ చీవా రూడోని నమ్మదు. అతను అనుకుంటది రూడోని రెక్టోని లేపేసిండని. అతను అంటది రూడోతో నువ్వు కూడా మీ ఫాదర్ లాంటి పడివే అని. అతను రూడో వచ్చిన డాల్ని కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన రూడోకి చాలా కోపం వస్తుంది. చీవా మీద మాత్రమే కాదు అందరి మీద. ఎందుకంటే తన మాటలు ఎవరు వినట్లే కదా. సో అందుకే తనకి అంతకన్నా కోపం వస్తుంది. అతను అందరి మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. అండ్ గైస్ ఇక్కడ ఎవడైతే రెక్టోని చంపాడో వాడు కూడా ఉంటాడు. అండ్ వాడు మన రూడోని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మన రూడో ఇంకా పిట్లో పడిపోతాడు. అండ్ గైస్ ఇప్పుడు మనకి తెలుస్తుంది పిట్లో అసలు ఏముంటుందని. అండ్ గైస్ తర్వాత మన రూడో లేచి చూస్తే తన చుట్టూ మొత్తం గార్బేజ్ ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ ఇంతకన్నా గార్బేజ్ ఉండడం వల్ల ఇక్కడ ఎయిర్ కూడా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇట్లాంటి పొల్యూట్ అయిన ఎయిర్ ని ఎక్కువసేపు పీల్చుకుంటే ఏమవుతుంది, అఫ్ కోర్స్ పోతాం కదా. అంటే ఇంకొంతసేపులో మన రూడో పోతాడు అనమాట ఎయిర్ ని ఇట్లనే పీల్చుకుంటూ ఉంటే. అండ్ గైస్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడికి మాయిశ్చర్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇవి గార్బేజ్ తో తయారైనాయి అనమాట. అంటే ఇవి గార్బేజ్ మాయిశ్చర్స్ అనమాట. అండ్ ఇవి మన రూడో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ దాంతో మన రూడో తప్పించుకుంటుంటాడు. అండ్ మాయిశ్చర్స్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ గైస్ మన రూడో మాయిశ్చర్స్ ని డిఫీట్ చేసే కొద్దీ ఆ మాయిశ్చర్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మాయిశ్చర్స్ యొక్క పవరే గార్బేజ్ కదా. అండ్ ఇక్కడ చుట్టూ గార్బేజ్ ఉంది కదా. సో అందుకే అవి మళ్ళీ వస్తుంటాయి. అండ్ మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటాయి మన రూడో డిఫీట్ చేసే కొద్దీ. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వాడు ఒక మాస్క్ పెట్టుకుని ఉంటాడు. అండ్ వాడు మన రూడోకి కూడా ఒక మాస్క్ ఇచ్చేస్తాడు. అండ్ గైస్ దాంతో మన రూడో మళ్ళీ గాలి పీల్చుకోగలుగుతాడు బికాస్ ఆఫ్ ది మాస్క్. అండ్ తను వాడిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. లైక్ ఈ ప్లేస్ ఏంటి అన్న మాయిశ్చర్స్ ఇక్కడికి సడన్ గా ఎట్లా వచ్చినాయని అట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ దాంతో వాడు అంటాడు సైలెంట్ గా ఉండమని. బట్ మన రూడో సైలెంట్ గా ఉంటాడు. అందరూ ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అట్లనే కంటిన్యూస్ గా. అండ్ దాంతో వాడికి ఇంకా కోపం వస్తుంది. అండ్ వాడు రూడో మీద అరుస్తాడు. అండ్ వాడు అంటాడు నీ వల్ల మాయిశ్చర్స్ మనల్ని కనిపెట్టేసినాయని. అంటే గైస్ ఆ మాయిశ్చర్స్ సౌండ్ కి రియాక్ట్ అవుతాయి అనమాట. సో అందుకే వాడు రూడోతో అంటుంటాడు సైలెంట్ గా ఉండమని. బట్ లాస్ట్ వచ్చేసరికి వాడు అరిచేసిండు. అండ్ అట్లా మాయిశ్చర్స్ మనల్ని కనిపెట్టేసినాయి. బట్ గైస్ అప్పుడే వాడి అంబ్రెల్లాని మాఫ్ చేస్తాడు. అండ్ డిఫరెంట్ వెపన్ లాగా మార్చేస్తాడు. అండ్ అట్లా వాడు మాయిశ్చర్స్ అన్నిటిని డిఫీట్ చేస్తాడు. అండ్ గైస్ ఈసారి ఆ మాయిశ్చర్స్ మళ్ళీ రావు ఆర్ రీజనరేటివ్ అవ్వవు. అండ్ అవి ఆహాష్ లాగా అయిపోతాయి. అండ్ దాంతో మన రూడో చాలా షాక్ అయిపోతాడు. అందరం అనుకుంటాడు వాడు అట్లా చేయగలిగినని. అండ్ గైస్ తర్వాత మనకి వీడి పేరు తెలుస్తుంది. అండ్ వీడి పేరు ఏంటి ఎంజిన్ లాగా అనిపిస్తుంది కదా. బట్ కాదు వీడి పేరు ఎంజిన్ ENJIN ఎంజిన్. అండ్ గైస్ తర్వాత మన రూడో అన్కాన్షియస్ అయిపోతాడు. ఎందుకంటే తను ఇన్సేపు చాలా దెబ్బలు తిన్నాడు కదా. సో అందుకే తను అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ దాంట్లో రెక్టో రూడోతో అంటాడు నువ్వు ఒక థింగ్ ని ఆర్ ఆబ్జెక్ట్ ని మంచిగా అండ్ ప్రేమగా చూసుకుంటే ఆ థింగ్ లోకి ఒక సోల్ వచ్చేస్తుంది అని రెక్టో అంటాడు. అండ్ ఇట్లా తను ఎందుకన్నాడో తెలుసుదాగండి. అండ్ గైస్ తర్వాత ఎంజిన్ గాడు మన రూడోని ఒక దగ్గరికి తీసుకొస్తాడు. అండ్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ ఇక్కడ కొంతమంది ఉంటారు. అండ్ వాళ్ళు మన రూడోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే గైస్ వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఇక్కడే పుట్టారు అండ్ ఇక్కడే పెరిగారు. అండ్ వీళ్ళు ఈ పిట్ ని గ్రౌండ్ అని పిలుస్తారు. అండ్ పైన ఉన్న వాళ్ళని స్పీర్ అని పిలుస్తారు. అండ్ పైన ఉండే వాళ్ళని స్పీరర్స్ అని పిలుస్తారు. అండ్ గైస్ వీళ్ళు రూడోని చూసి అంతకన్నా హ్యాపీగా ఎందుకు ఫీల్ అయినారు తెలుసా. ఎందుకంటే గైస్ యూజువల్ గా అయితే పైనుంచి పిట్లో పడే వాళ్ళు పోతారు కదా. ఎందుకంటే ఆబ్వియస్లీ అంత పైనుంచి పడతారు కాబట్టి అందుకే వాళ్ళు పోతారు. సో దాంతో వీళ్ళు ఏం చేస్తారు ఆ స్పీరర్స్ యొక్క బట్టలు అండ్ వాళ్ళ ఆర్గన్స్ ని అమ్మేస్తారు. అండ్ అట్లా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. బట్ గైస్ రూడో బ్రతికే ఉంది కదా. అట్లాంటప్పుడు వీళ్ళకి ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా. సో అందుకే వీళ్ళు రూడోని చూసి అంతగానం హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అండ్ గైస్ వీళ్ళు ఎవరికైతే రూడోని ఇవ్వబోతున్నారో వాళ్ళు రూడోతో ఏం చేస్తారు తెలుసా. వాళ్ళు రూడోని టార్చర్ చేస్తారు. ఎందుకంటే గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళంటే అసలు ఇష్టం లేరు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ కింద చెత్త పడేస్తూనే ఉన్నారు కదా. అండ్ దానివల్ల ఇక్కడ మొత్తం పొల్యూట్ అయిపోయింది కదా. అండ్ ఈవెన్ ఎయిర్ కూడా పొల్యూట్ అయిపోయింది. అండ్ ఈవెన్ మాయిశ్చర్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా ఆ గార్బేజ్ వల్ల. దానివల్ల వీళ్ళు చాలా కష్టపడి బ్రతుకుతున్నారు కదా ఈ చెత్తలో. సో అందుకే వీళ్ళకి పైన ఉన్న వాళ్ళంటే అసలు ఇష్టం లేరు. అండ్ గైస్ తర్వాత వాళ్ళు మన రూడోని చైన్స్ తో కట్టేస్తారు. బట్ గైస్ అప్పుడు మన రూడో ఆ చైన్స్ ని మాఫ్
చేస్తాడు అండ్ వెపన్ లాగా చేసుకుంటాడు అండ్ వాళ్ళ మీద అటాక్ వేస్తాడు. అంటే గైస్ ఇందాక ఎంజిన్ గాడు ఎట్లయితే వాడి అంబ్రెల్లాని వెపన్ లాగా మాఫ్ చేసుకుంటూ సేమ్ అట్లనే మన రూడో కూడా చేసిండు విత్ చైన్స్ అన్నట్లు తను అందరిని కొట్టిపడేస్తాడు. అండ్ గైస్ ఇదంతా ఎంజిన్ గాడు చూస్తూ ఉంటాడు. అండ్ మన రూడో ఒకరిని లేపైపోతాడు. బట్ అప్పుడే ఎంజిన్ గాడు వచ్చి రూడోని ఆపేస్తాడు. అండ్ గైస్ యాక్చువల్గా అయితే ఎంజిన్ చూడాలని అనుకుంటాడు మన రూడో దగ్గర ఆ మాఫ్ చేసే ఎబిలిటీ ఉందా లేదా అని. అండ్ ఎబిలిటీ ఉంది కదా మన రూడో దగ్గర. అండ్ దాంతో ఎంజిన్ రూడోతో అంటాడు, నేను నీకు ఈ వరల్డ్ గురించి చెప్తా అండ్ నీ పవర్స్ గురించి కూడా మొత్తం చెప్పేస్తా, బట్ ముందు నువ్వు మా క్లీనర్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అని ఎంజిన్ అంటాడు. అండ్ గైస్ ఇక్కడతో ఎపిసోడ్ 2 ఎండ్ అయిపోద్ది. అండ్ ఎపిసోడ్ 3 ఇంకా రాలేదు, బట్ నేను కంటిన్యూ చేస్తా సో దట్ మీకు అర్థం కావడానికి. సో గైస్ ఈ క్లీనర్స్ అనే వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి అనమాట, జస్ట్ లైక్ మన రూడో అండ్ ఎంజిన్ లాగా. అండ్ ఆ పవర్స్ ఉన్న వాళ్ళని ఒక్కరిని గివర్స్ అని పిలుస్తారు, బట్ అదే గ్రూప్ లో ఉంటే క్లీనర్స్ అని పిలుస్తారు. అండ్ గైస్ ఇక్కడ కంటిన్యూస్లీ చెత్త పడుతూనే ఉంటది కదా పైనుంచి. అండ్ ఆ చెత్తలో కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అండ్ ఆ థింగ్స్ లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆ ఎమోషన్స్ ఎట్ సమ్ పాయింట్ ఎనర్జీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. అండ్ ఆ ఎనర్జీని యాన్మా అని పిలుస్తారు అనమాట. అండ్ ఈ యాన్మా వల్లనే గార్బేజ్ మాన్స్టర్స్ క్రియేట్ అవుతాయి అనమాట. అండ్ ఈ మాన్స్టర్స్ హ్యూమన్స్ ని చూడంగానే వాళ్ళ మీద అటాక్ వేస్తాయంట. అండ్ అప్పుడప్పుడు అవి సిటీస్ మీద కూడా అటాక్ వేస్తాయంట. అండ్ గైస్ ఈ మాన్స్టర్స్ ని నార్మల్ వెపన్స్ తో డిఫీట్ చేయలేరు, ఓన్లీ క్లీనర్స్ మాత్రమే వాళ్ళ వెపన్స్ తో ఈ మాన్స్టర్స్ ని డిఫీట్ చేయగలరు, ఎందుకంటే వాళ్ళ వెపన్స్ లో యాన్మా ఉంటది కాబట్టి. అండ్ గైస్ మీరు అనుకోవచ్చు అసలు ఆ గివర్స్ కి పవర్స్ ఎట్లా వస్తున్నాయని. అండ్ గైస్ మీకు రెక్టో మాటలు గుర్తున్నాయా? రెక్టో అన్నాడు కదా ఒక థింగ్ ని మంచిగా అండ్ ప్రేమగా చూసుకుంటే ఆ థింగ్ లోకి సోల్ వచ్చేస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైటర్ ఉన్నాడు అనుకోండి, అండ్ తనకి చాలా ఇష్టమైన పెన్ ఉంటుంది కదా, అండ్ ఒక షెఫ్ కి తనకి చాలా ఇష్టమైన నైఫ్ ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళు పిట్ లోకి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ లోకి యాన్మా వచ్చేస్తాయి. అండ్ అట్లా వాళ్ళు ఆ థింగ్ ని మాఫ్ చేయగలరు అండ్ వెపన్ లాగా చేసుకోగలరు అండ్ మాన్స్టర్స్ తో ఫైట్ చేయగలరు. సో అట్లాంటి వాళ్ళే గివర్స్ అవ్వగలరు అనమాట. అండ్ అట్లా వాళ్ళకి పవర్స్ వచ్చేస్తాయి. అండ్ గైస్ గివర్స్ వల్ల ఆ ఒక్క థింగ్ ని మాత్రమే మాఫ్ చేయగలరు అండ్ వెపన్ లాగా చేసుకోగలరు. మళ్ళీ వాళ్ళు దేన్ని పడితే దాన్ని మాఫ్ చేయలేరు. లైక్ ఎంజిన్ గాని చూడండి, వాడి అంబ్రెల్లాని మాత్రమే మాఫ్ చేయగలడు అండ్ వెపన్ లాగా చేసుకోగలడు. బట్ అయితే వాడు మళ్ళీ వేరే థింగ్ ని మాఫ్ చేయలేడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఎంజిన్ గాడికి వాడి అంబ్రెల్లా అంటే చాలా ఇష్టమని. అండ్ గైస్ మన రూడోకి ఏమంటే చాలా ఇష్టం తన గ్లౌజులు కదా. బట్ గైస్ మన రూడోవి పవర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కంపేర్ టు అదర్స్. ఎట్లా అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇష్టమైన థింగ్ ని మాత్రమే మాఫ్ చేయగలరు కదా, బట్ మన రూడో పవర్స్ అట్లా కాదు. మన రూడో తన గ్లౌజ్ వేసుకొని ఏ థింగ్ అయితే ముట్టుకుంటాడో తను ఆ థింగ్ ని మాఫ్ చేయగలడు అండ్ వెపన్ లాగా చేసుకోగలడు. సో ఇట్లా మన రూడోవి పవర్స్ డిఫరెంట్ గా ఉంటాయి కంపేర్ టు అదర్స్. సో ఇందుకోసమే ఎంజిన్ గాడు రూడోని అడుగుతాడు మా క్లీనర్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వమని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కంఫర్మ్ గా లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి ఎక్కువ కమెంట్స్ పెట్టండి అండ్ లైక్స్ కూడా కొట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.